ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధంలో 9వ భాగంలో 11వ అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాము. యోగ శక్తులు. శ్రీ వశిష్ఠ మహర్షి. సుగంధమునకు ఆధారం ఏమిటి? పుష్పమే కదా. అట్లాగే పుర్యాష్టకం అని పేరు గల ఈ జీవునకు ప్రాణం అను పేరు గల కుండలిని ఆధారమై ఉన్నదని గ్రహించు. ఈ కుండలిని యందు పూరకం అనే ప్రాణాభ్యాసంచే ఎప్పుడైతే జీవుడు సంస్థితుడవుతాడో అప్పుడు అతడు మేరు వంటి స్థిరత్వం పొందుతాడు. ఈ శరీరం యొక్క గురుత్వం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు శరీరం అంతా తిన్నగా గాలి నింపబడుతుందో అప్పుడు ప్రాణవాయువు యొక్క ఆకర్షణ వలన కుండలిని సంవిత్తు పైకి పంపబడుతోంది. అప్పుడు ఆ దేహికి శారీరక మానసిక పరిశ్రమ సహించగల ఓర్పు నేర్పులు ప్రాప్తిస్తాయి. ప్రాణవాయువు యొక్క ఆకర్షణ చేత కుండలిని కర్రవలె ధీరత్వం పొందుతోంది. ప్రాణవాయువు యొక్క ఆకర్షణ చేత కుండలిని ధీరత్వం పొందుతుంది. నాడులన్నింటినీ తనతో తీసుకొనుచు దేహాన్ని త్రాళ్ళచే బంధించబడిన పోతీగ వలె శీఘ్రంగా పైకి పోవుచున్నది. బావి యొక్క లోతు నుండి బయటకు లాగబడిచిన బొక్కెన తనతో పాటు నీటిని కూడా పైకి తీసుకువస్తుంది చూచావా? ఆ విధంగా వాయువుతో పూరించి నవరత్నాలను మూసివేసి అప్పుడు ఈ శరీరాన్ని కూడా కుండలిని సంవిత్తు పైకి తీసుకుపోగలదు. ఇదియే యోగి యొక్క ఆకాశగమనం. యోగులైన వారి అనగా కుండలిని సంవిత్తు యొక్క ఊర్ధ్వగమనాన్ని అభ్యసించిన వారి ఆకాశగమనం యొక్క అభ్యాసం చేత ఊర్ధ్వ దిశను పొందుచున్నారు. అభ్యాసరహితులకు సామాన్య జనులకు ఇది ఇంద్ర పదవి పొందినంతగా తోచుచున్నది. అశరీరులకు సిద్ధుల దర్శనం. ఆకాశమున అశరీరులై సంచరించు సిద్ధులను కూడా దర్శించవచ్చు. అది ఎట్లాగో చెప్తాను విను. ఇతర నాడీ వ్యాపార నిరోధక రూపమైనట్టి రేచక ప్రాణాయామ ప్రయోగం యొక్క సమయ సందర్భాలలో ప్రాణవాయువులను కుండలిని శక్తిచే బ్రహ్మనాడి యందు ప్రవహింపజేయవచ్చు. అప్పుడు శిరస్సు యొక్క 2 కవాటాల సంధి రూపమైన కవాట ప్రదేశానికి 12 అంగుళముల వెలుపల ఉన్న షోడశాంత స్థానమున ముహూర్తకాలం ఉంటే అప్పుడు ఆకాశంలో సంచరించే సిద్ధపురుషుల దర్శనం అవుతోంది. శ్రీరాముడు. మహర్షి, ఈ ఇంద్రియాలు వీటి పట్ల దృష్టి దివ్యత్వం పొందకుండానే షోడశాంత స్థానంలో ప్రాణధారణ ఉనర్చినంత మాత్రం చేత సిద్ధుల దర్శనం కాదేమో కదా. ఈ విషయం దయచేసి వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి. అవును, నీవు చెప్పింది నిజమే. భూమిపై చరించే జనులు మలినమైన అజ్ఞానంచే ఆశ్రితమైన ఇంద్రియ ధ్యాసలు ఉన్నంత వరకు వాయురూపులైన సిద్ధులను చూడలేరు. అయితే విజ్ఞాన యోగాభ్యాసం చేసి శుద్ధమైనట్టి మనస్సుకు ఒకనొక అధికారత్వం ప్రాప్తిస్తోంది. అట్టి మనస్సుచే సుదూర దర్శనం చేయగల బుద్ధి పొందబడుతుంది. అట్లాగే నిర్మల సునిశిత మనోబుద్ధులచే ఆకాశంలో సంచరించే సిద్ధులను తప్పక చూడవచ్చు. అంతేకాదు ఆ సిద్ధులు స్వప్న సదృశంగా జనులకు వారి అభిష్టములను కూడా నెరవేరుస్తూ ఉంటారు. స్వప్న దర్శనం ఎట్లా ఉంటుందో ఆ సిద్ధుల దర్శనం కూడా అట్లాగే ఉంటుంది. అయితే ఆ సిద్ధులు కరుణతో ప్రసాదించే వర దానాది ఫలాలు మాత్రం భౌతిక ప్రపంచంలో సిద్ధించగలుగుతాయి. ఇదే ఇందులోని విశేషం. పరకాయ ప్రవేశం. రేచక అభ్యాస రూపమైన యుక్తి చేత క్రమంగా ముఖానికి 12 అంగుళాల వెలుపల ప్రాణవాయువును నిలపవచ్చు. అట్లు నిలపటం చిరకాలం అభ్యసిస్తూ వస్తే మరొక శరీరంలో ప్రవేశించగల ప్రావీణ్యత అది కోరుకొని వారికి లభించగలదు. ఇవన్నీ సందర్భం వచ్చింది కనుక పునశ్చరణగా చెప్పడం జరుగుతోంది సుమ. శ్రీరాముడు. శిష్యుడు శరణు వేడుతూ ఒకవేళ అల్ప విషయములకు సంబంధించిన ప్రశ్నలు వేసినప్పటికీ తమ వంటి జగద్గురువులు దయ చూపుతారే గాని కోపగించరు కదా. ఈ మాయామయ ప్రపంచం స్వతహాగా లేనే లేదని, దృష్టిని బట్టి మాత్రం అనేక రీతులుగా స్ఫురిస్తుందని, అందుచేత ఇదంతా అనియత స్వభావం కలిగి ఉన్నదని మీరు ఈ సంవాద సమయంలో అనేక సార్లు మాకు ఉద్బోధించడం జరిగింది. అయితే ఈ ప్రపంచంలో పదార్థములు తదితరములు నియతబద్ధమై ఉంటున్నాయి. ఇదంతా ఎట్లా సందర్భపడుతోంది? ఈ ప్రశ్న సందర్భానుచితం అనుకుంటే మరొకసారి
స్వభావ నియతి గురించి కొన్ని విశేషాలు ప్రస్తావించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, సత్య సంకల్పుడైన ఆ పరమాత్మ నిర్ణయమైన స్వభావం లేక నియతి అనే శక్తి కల్పాది యందు ఏ విధంగా స్ఫురిస్తుందో అదే కల్పాంతం వరకు ఉంటుంది. అసలు అవిద్య అవస్తువే కదా. అట్టి నియతి యందు కొన్ని విశేషమైన తత్వాలు ప్రకటితమవుతూ ఉంటాయి. ఇది ఇట్లా ఉండగా శరదృతువులో కొన్ని ప్రదేశాలలో వసంత ఋతుపుష్పాలు ఫలిస్తూ ఉంటాయి చూచావా. వస్తుశక్తి కూడా అక్కడక్కడ కొంత భిన్నత్వంతో గోచరిస్తూ ఉంటుంది. ఏకంగా అనేకంగా నియత స్వభావంగా అనీయకత్వ భావంగా కనపడుచున్న ఈ జగత్తంతా నిజానికి బ్రహ్మరూపం మాత్రమే అయి ఉన్నది. జీవుల కర్మలు ఆయా ఫలభోగ కార్యక్రమముల కొరకు మాత్రమే బ్రహ్మం యొక్క అజ్ఞాన నియతిల విభాగం కొంతకాలం వరకు నియత స్థితిని ధరించి విజృంభిస్తోంది. శ్రీరాముడు: స్వామి, మరొక విషయం. యోగులు సూక్ష్మరంధ్రం గుండా ప్రయాణించటానికి, అణుత్వాన్ని ఆకాశమునంతా నింపివేయటానికి బృహతత్వమును అదే దేహమునకు సిద్ధింపజేసుకోగలుగుచున్నారు. అట్టి సూక్ష్మ విశాలత్వములు ఒకే దేహమునకు ఎట్లు ఏర్పడుచున్నాయి? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి యోగశక్తులు అనే అంశాన్ని గురించి వివరించడం అనేది జరిగింది. తర్వాతి అంశము 12, చైతన్య జడముల పరస్పర హేతుత్వము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, దేహమునకు సంబంధించిన సూక్ష్మ విస్తీర్ణ యోగముల గురించి క్రమంగా చెప్పుకుందాం. ముందుగా విజ్ఞాన జడ విజ్ఞేయాలకు సత్ అసతులకు సంజ్ఞలైనట్టి 1 అగ్ని శీతలాలు, 2 సూర్యచంద్ర తత్వాలు, 3 వెలుగు చీకట్లు, 4 చైతన్య జడములు ఒకదానితో మరొకటి కార్యకారణత్వం ఎట్లా కలిగి ఉంటున్నాయో కొన్ని శాస్త్ర ప్రతిపాదిత విషయాలు ప్రస్తావిస్తాను విను. ఆ ప్రమాణములు జడ చైతన్య పరస్పర కార్యకారణ సంబంధం మెరుగటానికి సహకరిస్తాయి. జఠరాగ్ని దేహ నిర్మాణం అనగా అగ్ని స్థూలం. కొయ్య రంపము ఈ రెండింటి యొక్క సంఘర్షణల వలన కొయ్య 2 భాగాలుగా ఆగుచుండగా నిప్పురవ్వలు జనించి పైకి కిందికి ప్రసరిస్తున్నాయి చూచావా. అట్లాగే సౌమ్య స్వరూపమగు ప్రాణవాయువులు దేహంలో సంచరిస్తూ ఉండగా వాటి ఊర్ధ్వ అధో గమనాల సంఘర్షణలచే అనగా ప్రాణ అపానాలు ఒకదానితో మరొకటి తాకుచుండుటచే స్వభావ సిద్ధంగా జఠరాగ్ని ఉత్పన్నమవుతోంది. ఈ జఠరాగ్ని దేహము యంత్రంలో మొట్టమొదటగా ఉదర భాగంలో ఉత్పన్నమవుతోంది. ఉదర భాగమున నాభికి పైన క్రింద కలుస్తూ ఉండే 2 తోలు తిత్తులచే నిర్మితమైన స్థూల మాంస విభాగంలో ఈ జఠరాగ్ని పుడుతోంది. ఈ స్థూల మాంస విభాగం క్రింద గల జలం చేత పైన ప్రసరిస్తున్న వాయువు చేత కదలడం జరుగుతోంది. గాలిచే పొదరిల్లు కదిలించబడుచున్నట్లుగా అది వాసనలచే కదిలించబడుతోంది. ఆ స్థూల మాంస విభాగం యొక్క క్రింది భాగంలో మూలాధారం అను నిజస్థానంలో కుండలిని ముత్యపు పెట్టెలో ముత్యాల హారం వలె శక్తి ప్రజ్ఞాతత్వంగా వెలుచున్నది. ఈ కుండలిని సర్వులకు ప్రాణ ప్రదాత అయి ఉండటం చేత ఇది అత్యంత పవిత్రమైనది. అది తిరుగుచున్న రుద్రాక్షల వలె ఎప్పటికప్పుడు మూలాధారం వద్ద సరసలాడుతూ ఉంటుంది. కర్రతో కొట్టబడినప్పుడు ఆడతాచోపాము వలె అది ఎల్లప్పుడూ ఊర్ధ్వముఖమునకు పరివర్తనశీలమై ఉంటుంది. ప్రాణ అపానముల సంఘర్షణకు జఠరాగ్ని యొక్క ఉత్పత్తికి ఈ కుండలిని ప్రేరణ కారణమై ఉన్నది. అనగా ప్రాణ అపాన ఊర్ధ్వ అధోగతులకు ఉత్ప్రేరకం ఇదే. ఈ కుండలిని శక్తియే తుమ్మెద కమలంపై వ్రాలునట్లు నేత్రాలు మొదలైన ఇంద్రియాలలో ప్రవేశించి స్వతహాగా జడస్వరూపమైన కళ్ళు, చెవులు మొదలైనవి విషయాలను గ్రహించగల బోధను ప్రసాదిస్తోంది. ఈ బయట ప్రపంచంలో గాలి వీస్తున్నప్పుడు చెట్లు కదులుచూ ఉంటాయి చూచావా. అట్లాగే ఈ కుండలిని శక్తి అభ్యంతరములకు ప్రాణవాయువులకు ఒక క్రమశిక్షణ పూర్వకమైన కదలికను కల్పిస్తూ జ్ఞానేంద్రియ శక్తులను, హృదయ కమలములను, నాడీ సమూహములను జడస్థితి నుండి ఉత్తేజపరుస్తూ క్రియాశీలకంగా చేస్తోంది. కుండలిని శక్తిచే కదల్చబడుచున్న ప్రాణవాయువులు భుజించిన అన్నాన్ని జీర్ణం చేస్తూ తద్వారా శరీర నిర్మాణానికి, పరిరక్షణకు కారణమవుతున్నాయి. అది ఎట్లాగో చెప్తాను విను.
ప్రాణవాయువులచే స్పర్శించబడటం చేత అనగా ఉత్తేజపరచబడటం చేత కొట్టబడట చేత హృదయం యొక్క నాడులు కంపించడం జరుగుతుంది. అట్టి నాడుల యొక్క కంపనచే శరీరంలో ప్రవేశించిన అన్నం మొట్టమొదట రసంగా మారుతుంది. ఆ రసం క్రమంగా రక్తంగా మారుతోంది. రక్తం క్రమంగా మాంసమగుచున్నది. మాంసం చర్మమగుచున్నది. చర్మం మేధస్సు అగుచున్నది. మేధస్సు మజ్జగాను, మజ్జ బొమికలుగాను, బొమికలు శుక్ల రేతస్సుగాను ఇట్లు ఒక పదార్థం విలక్షణమైన మరొక పదార్థంగా పరిణామం చెందటం జరుగుతోంది. ఇదంతా కూడా భూమి నుండి వృక్షంలో ప్రవేశించి రసం, పుష్ప, పల్లవ, ఫలాదులుగా పరిణమించటం వంటిదని నీవు గ్రహించవచ్చు. జడ ప్రతీతి యగు వెదులు ఒకదానితో మరొకటి ఒరిపిడి పొందటం చేత అగ్ని పుడుతుంది చూచావా? అట్లాగే ప్రాణ అపానాలు దేహంలో ఒకదానితో మరొకటి కుండలిని ప్రోత్సాహ బలం చేత ఒరిపిడి పొంది తద్వారా జఠరాగ్ని పుడుతోంది. ఆ జఠరాగ్ని అన్నరసం మొదలు అంతిమ ధాతువైన శుక్రరసం వరకు పరిణామాన్ని కలిగింపజేస్తోంది. ఉష్ణతత్వం ఆహార పదార్థములను రసంగా మారుస్తుంటే శీతలతత్వం తదనంతర కార్యక్రమం నిర్వర్తిస్తోంది. స్వభావపరంగా ఈ కంటికి కనబడే భూమి శీతల స్వభావంతో కూడి ఉన్నది. అయితే ఇది సూర్య తేజస్సుచే ఉష్ణం పొందుతోంది కదా. అట్లాగే శీతల వాత స్వభావం గల ఈ దేహం దీని అంగాంగాలలో ప్రసరిస్తున్న జఠరాగ్ని వల్ల ఉష్ణత్వం పొందుతోంది చూచావా? ఆ సర్వేశ్వర శక్తి ఈ సర్వదేహములలో కుండలిని శక్తి స్వరూపం దాల్చి ఎంతటి తతంగం నడిపిస్తుందో కదా. ప్రాణ అపాన జనితమైనట్టి జఠరాగ్ని యొక్క తేజం నక్షత్ర మండలం వంటి ఆకారం కలిగి ఉన్నదై ఉంటుంది. అది హృదయ కమలంలో సంచరించే బంగారు తుమ్మెద వలె ప్రకాశిస్తోంది. దేహమంతా ఉత్తేజమానమై ప్రకాశిస్తున్న ఆ జఠరాగ్ని కొందరు యోగి పుంగవులకు ఉపాస్య వస్తువుగా అగుచున్నది. అట్టి జఠరాగ్ని ప్రకాశమును ఆరాధ్య భగవంతుడుగా చిద్రూపంగా చింతన చేస్తూ ఉంటే కాలక్రమేణా అట్టి యోగాభ్యాస పరునికి సర్వ పదార్థముల అంతరాంతరం వైపుగా దర్శించగల సిద్ధి లభిస్తోంది. అప్పుడు ఆ యోగి 1,00,000 యోజనాల దూరంలో ఉన్న వస్తువును కూడా అరచేతిలోని అరటి పండును చూచినట్లు చూడగలుగుతాడు. అగ్ని శీతలముల ప్రవర్తనం. మాంసరూపం యొక్క ఖండనలచే పూర్ణమయ్యున్న హృదయం అనే తటాకంలో కమలం వలె ఈ జఠరాగ్ని ప్రకాశిస్తోంది. అగ్నికి కట్టెలు కావాలి కదా. ఆ జఠరాగ్నికి ఈ జీవుడు స్వీకరించే అన్న జలాదులు ఎండు కట్టెల వలె అగుచున్నాయి. శరీరంలోని స్వభావ శీతలత్వం ఎండవేడిమిని ఉపశాంతపరిచే చంద్రునిలాగా ఆ జఠరాగ్ని తదితర అంతర్దేహ విభాగములను మండించకుండా ఉపశాంతపరుస్తున్నది. సూర్యచంద్రాది సంజ్ఞలు. 1 సూర్యుడు. ఆయన నుండి తేజోరూపం ఉష్ణ స్వభావం, అందులో నుండి సత్ శీతలకు, తర్వాత విద్యా సంజ్ఞ అనేది ఉంటుంది. 2 చంద్రుడు. చీకటి రూపం శీతల స్వభావం, దాని నుండి అసత్ జడములకు, అది అవిద్య సంజ్ఞ. సూర్యుడు విద్యా సంజ్ఞ అయితే చంద్రుడు అవిద్య సంజ్ఞ. ఈ బాహ్య జగత్తులో ఏ ఉష్ణత్వం అయితే ప్రసరించి ఉన్నదో అదంతా కూడా సూర్యుని యొక్క తేజోరూపం అయి ఉన్నది. చంద్రుని యందు భూమి యందు స్వభావ సిద్ధంగా శీతలత్వం ఏర్పడి ఉన్నది. ఈ రెండింటి చేతనే భౌతికంగా చూస్తే ఈ బాహ్య జగత్తంతా నిర్మించబడుతోంది. ప్రతి ఒక్క వస్తువు అగ్ని శీతలాల వేరు పాళ్ళ కలయికయి. ఈ భౌతికమైన అగ్ని శీతలాల తత్వమే సూర్యచంద్రుల చమత్కారం. ఇక చైతన్య పరంగా చూస్తే విఘ్నులగు యోగులు ఈ సూర్యచంద్ర లేక అగ్ని శీతల తత్వములను చిత్ జడముల ప్రదర్శన చమత్కారంగా సంజ్ఞలుగా దర్శిస్తున్నారు. అనగా ఈ జగత్తంతా చిత్ జడము అనే ఉభయ స్వరూపాలచే సంఘటితమై ఉంటుంది. యోగులు సత్ అసదాత్మకమైనప్పటి బ్రహ్మం యొక్క ఒకానొక అవిద్యాంశే ఈ జగత్ ఆకారంగా ప్రకాశిస్తుంది. అదియే ఇందు అగ్ని శీతలం అనే 2 పరస్పర విరుద్ధ తత్వాలుగా ప్రవేశించి ఉంటుంది అని గ్రహిస్తున్నారు. అనగా ఆత్మతత్వ పరిలక్షితులగు ఆ బుద్ధిమంతులు జ్ఞానప్రకాశం, ఆత్మజ్ఞానం, చైతన్యం మొదలైన వాటికి సూర్యుడు లేక అగ్నిని సంజ్ఞలుగా దృష్టాంతీకరిస్తున్నారు. అదేవిధంగా అసత్తు, అవిద్య, జడము మొదలైన వాటిని చంద్రుడు లేక శీతలం అనే సంజ్ఞలుగా
దృష్టాంతీకరిస్తున్నారు. సూర్యచంద్రుల అగ్నిశీతలముల కలయికయే ఈ బాహ్య సృష్టి కదా. సత్ అసతుల కలయికయే ఈ బాహ్య అభ్యంతర సృష్టి అయి ఉన్నది అనేదే అట్టి యోగ సాధకులకు ఉపాస్య వస్తువై ఉంటుంది. అయితే ఓ రామచంద్ర, ఈ జగత్తంతా పరమ విజ్ఞానమగు సత్ చిదానంద స్వరూపం యొక్క ఒకానొక తుచ్ఛాంశం అయి ఉన్నది అని నీవు ఇప్పటికిప్పుడు గ్రహించి ఉండు. అనగా కంటికి కనిపిస్తున్న ఈ జడ జగత్తు, జడదేహం మొదలైనవన్నీ చైతన్య స్వస్వరూపం యొక్క ఒకానొక అంశమే అనున్నదే అగ్నోష్టమ యోగ సాధన. ఇక ఈ జీవుడు స్వయంగా చైతన్య స్వరూపుడే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి తర్వాత రెండవ అంశం చైతన్య జడముల పరస్పర హేతుత్వం అనే శ్రీ వశిష్ఠ మహర్షి వివరించడం అనేది చూసాము. ఓ రామచంద్ర, ఆ విధంగా భగీరథుడు కులగురువైన త్రితల మహర్షిచే బోధించబడ్డాడు. ఆశ్రమం నుండి బయలుదేరి అంతఃపురం చేరాడు. గురువు చెప్పిన విషయాలన్నీ తర్వాతి అంశం 13 ఒకటి తర్వాత మరొకటిగా చాలాసార్లు మననం చేసుకున్నాడు. ప్రతి వాక్యాన్ని స్వబుద్ధితో బాగా విచారణ చేశాడు. ఇక తన తర్వాత కర్తవ్యం ఏమిటో దృఢంగా నిశ్చయించుకుని స్థిర సంకల్పుడయ్యాడు. కొద్ది రోజులు మౌనంగా గడిచిపోయాయి. సర్వత్యాగమాన సంకల్ప బలం సిద్ధించాలనే ఉద్దేశంతో సోమయాగం శీతలంలాగా అగ్ని వాయు స్వరూపుడగు సూర్యుని నుండి జడస్వరూపుడు విశ్వజిత్ యాగం వరకు గల అనేక యజ్ఞములను నిర్వర్తించాడు. అవన్నీ ముగియగానే ఇక తాత్సారం చేయలేదు. పాత్రలు విచారణ చేయకుండా బ్రాహ్మణులకు, బంధువులకు, తదితరులకు అనేక గోవులను, అశ్వములను, భూమిని, బంగారమును మంచి ప్రశ్నే అమితంగా ఇచ్చివేశాడు. అంతఃపురంలోని అమూల్య వస్తువులను అక్కడి పరిచారికలకు, పేదవారికి ఇచ్చివేయగా ఇక అతడు కట్టుబట్టలతో మిగిలాడు. రాజు చేస్తున్న దానాలన్నీ చూచి ఏమిటి, ఇతనికి ఏమన్నా పిచ్చి పట్టలేదు కదా అని మంత్రులందరూ గుసగుసలాడసాగారు. ఒకరోజు రాజ్యసభ అనేక సంభ్రమాలతో జరుగుతుండగా భగీరథుడు లేచి నిల్చున్నాడు. ఓ కోసల దేశ ప్రజలారా, మంత్రులారా, మీ అనుజ్ఞతో నేను ఈ రాజసింహాసనాన్ని పరిత్యజించదలిచాను. మీరు ఎరిగే ఉన్నారు. అతడు రాజుగా సేవలు అందించుగాక అనే అభిప్రాయం వ్యవహారంలో రెండు ఒకదానికి మరొకటి ఉపాదాన కారణమే. సభ నుండి వెనువెంటనే బయలుదేరి అంతఃపురం చేరాడు. కాబట్టి పగలు రోజులు పోయిన తర్వాత ఒకదానికి కారణమే ఉంటున్నది. వెలుగు చీకటి కోసల రాజ్యాన్ని జయించాలని ఎంతో కాలం కలలు కంటున్న శత్రురాజుకు కబురు పెట్టి తన రాజసింహాసనాన్ని ఆ శత్రురాజుకు సమయంలో ఉండి ఉంటున్నాయి. ఆ శత్రురాజు ఎంతో సంతోషంగా కోసల రాజ్యాన్ని తన సొంతం చేసుకున్నాడు. భగీరథుడు ఒక గోచి మాత్రం ధరించి అక్కడి వారందరి కన్నులు కప్పి ఎక్కడో తనకి అప్పటికి తెలియని సుదూర ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. భగీరథుడు తన పేరు ఊరు తెలియని సుదూర గ్రామములందు అరణ్యములందు ఓపికతో వసించసాగాడు. ఉంటున్నాయి. ఒకటి సద్రూప పరిణామం. ఇలా అతని జీవితం గడుచుండగా కొంతకాలానికి అతని చిత్తంలోని వాసనలన్నీ తొలగిపోయాయి. ఆ చిరకాలంలోనే పరమశాంతి లభించగా ఆత్మయందు విశ్రాంతి పొందాడు. అట్టి నిర్వికార స్థితిని పొందిన భగీరథుడు భూమండలం గల అనేక ద్వీపాలలో సంచరిస్తూ ఒకరోజు సుదీర్ఘ ప్రయాణవశంగా తాను ఇతపూర్వం రాజ్యమైన కోసల రాజ్యంలో ప్రవేశించాడు. ఇది ఒకప్పుడు నా రాజ్యం, నా నగరం అనే సంస్కారం లేకుండానే ప్రధాన నగరాన్ని యాదృచ్ఛికంగా చేరాడు. అక్కడ వీధులందు తిరుగుతూ పౌరుల వద్ద, మంత్రుల వద్ద భిక్ష యాచిస్తూ ఉండేవాడు. కొందరు పౌరులు, కొందరు మంత్రులు అతడిని గుర్తించడం జరిగింది. అయితే అతడు అదేమీ పట్టించుకోలేదు. అయినప్పటికీ అతన్ని చూచిన కొద్దిమంది మంత్రులు, పౌరులు ఖేదచిత్తులయ్యారు. రావడం విజ్ఞాన జడ వ్యవహారంలో లేక ఒకటి లేకుండా పోయినప్పుడు రెండవది ఏర్పడుచు ఉండటం. ఒకటి అప్రత్యక్ష ప్రమాణం. సద్రూపం నుండి అసద్రూప జగత్తుగా కనిపించే జడతత్వం అను ప్రత్యక్షమునకు ఏదో అప్రత్యక్షమైన ప్రమాణం ఉన్నది అని అనుకుంటూ ఉండటం యుక్తియుక్తం కాదు. మరెక్కడో ఏదో అనిర్వచనీయమైన, తాకరాని, చూడరాని తత్వం ఉండి తనకు అనుకూలంగా ఇక్కడ ఉన్న సర్వమును నడిపిస్తోంది. ఇక్కడ జీవులందరూ ఆ అనిర్వచనీయ అప్రత్యక్ష తత్వం చేతిలోని జడమగు చదరంగపు పావులు మాత్రమే అని కొందరు తమ భావనలను కొనసాగిస్తున్నారు. అయితే ఇటువంటి అభిప్రాయాలు పైకి సొగసుగా కనబడవచ్చు గాక జ్ఞాన విషయంలో అల్ప సాధకులకు, బద్ధకస్తులకు ఇట్టి అభిప్రాయాలు అనుకూలంగాను, ప్రియంగాను అనిపించవచ్చు గాక. అట్లాగే సాధన యొక్క కించిత్ ప్రారంభ దశలో సాధకులను సన్మార్గ నిరతులుగా చేయటానికి ఇటువంటి అప్రత్యక్ష ప్రమాణ వాక్యాలు కొంచెం ఉపకరిస్తూ ఉండవచ్చుగాక. ఏది ఏమైనా అట్టి అప్రత్యక్ష ప్రమాణం చెప్పింది ప్రశ్నించకుండా వినేవారికి ఊహాజనితమైన అంగీకార యోగ్యం కావచ్చునేమో గాని సత్యశీలురగు యుక్తాయుక్తముల పరిశీలకులకు అట్టి అప్రత్యక్ష ప్రమాణం నిరూపణకు దొరకటలేదు. పిల్లవాడికి బూచి గురించి కథలు చెప్పి ఎర్రటి కళ్ళు, 2 దంతాలు, బారెడు గడ్డం, 10 అడుగుల నాలుక అను వర్ణనలు ఆపాదించి ఆ పిల్లవాడు
అల్లరి చేయకుండా కొంచెం భయపడి చెప్పిన మాట వినటానికి దాది చెప్పుచున్నది. ఆ పిల్లవాడు ఆ బూచిని ఊహించుకొని అట్టి ఊహాబలంచే నిజంగానే ఉన్నట్లు అనుభూతి పొంది కొంత అల్లరి మానవచ్చుగాక. అంత మాత్రానికి ఆ బూచి అనబడేది సత్య నిరూపణ అర్హం అవుతుందా? ఓ రామచంద్ర, ఈ జీవుడు కల్పిత మధ్య మార్గఘాతలతో కాలయాపన చేయక ఏది ఆత్యాంతిక సత్యం, ఏది కల్పితం, నా వాస్తవ స్వరూపం ఏమిటి, ఆపాదిత మాత్రమైనదేమిటి, నేనెవరు, ఈ జడ జగత్ ఏమిటి, దేహిగా నా స్వభావం ఏమిటి, దేహ తాదాత్మ్యంచే అనుభవం అవుతున్నదేమిటి? ఇట్టి ప్రశ్నలకు సరిగా అవగాహన ఎంత తొందరగా పెంపొందించుకుంటే అంత మంచిది. ఎక్కడో ఏదో ఉండి దీన్ని నడిపిస్తోంది. మట్టిలోంచి కుండలాగా ఇదేదో తెలియని దానిచే నిర్మించబడుతోంది. దాని దయ నా ప్రాప్తి ఇప్పటికీ ఇంతే అని సరిపుచ్చుకొని ఉండటం ఉచితం కాదు, శ్రేయస్సు కాదు. తానే ప్రజ్ఞాస్వరూపుడై ఉండగా, సత్స్వరూపుడై ఉండగా మరొకటేదో ఉన్నది అని అప్రమాణమైన దానిపై ఆధారపడి ఊరుకుంటే ఈ జీవుడు స్వస్వరూప విషయంలో ఎరగవలసినంతగా ఎరుగుటలేదని, అది జీవుని సమస్యకు పరిపూర్ణమగు సమాధానం కాజాలదని జనులందరికీ మనవి చేస్తున్నాను. 2. అభావ ప్రమాణం లేక అనుపలబ్ధి ప్రమాణం. రాత్రి పగలు ఉంటున్నాయి కదా, అయితే రాత్రి అయ్యిందా పగలు ఉండదు, తెల్లవారిందా రాత్రి మిగలదు. అట్లాగే విజ్ఞాన జడ వ్యవహారాలలో ఒక దానిని అభావించుటచే రెండవది ఉండదు. భావనే ఈ జగత్తు. అభావన చేసినప్పుడు జగత్తు ఉండదు. జగత్తు భావన చేస్తున్నప్పుడు యొక్క ద్రష్ట యొక్క నిర్మల ప్రజ్ఞ ఏమర్చబడుచున్నది. ఇదియే అభావ అనుపలబ్ధ ప్రమాణం. ఈ అభావ ప్రమాణం కొంతవరకు యుక్తియుక్తమనవచ్చు. ఎందుకంటే అసత్ యొక్క అభావన సత్ యొక్క భావనగా పరిణమించగలదు కనుక. 3. అకర్తృత్వ ప్రమాణం. కొందరు యుక్తివాదులు మట్టిలోంచి కుండ తయారవడానికి మట్టిలో కర్తృత్వం ఉండక్కర్లేదు, అట్లాగే జగత్తుకు కర్త లేడు, అచేతనమగు మట్టిలోంచి చేతనమగు కుండ తయారవుచున్నట్లు అచేతనమగు తత్వంలోంచి చేతనమగు ఈ జగత్తు పుడుతోంది. ఇక జగత్ నిర్మాత, దైవము మొదలైనవన్నీ కల్పిత మాత్రమే గాని ఇంతకు మించి ఎక్కడ ఏదీ లేదు అను సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు. అయితే వారి దృష్టిలో ఈ ఎదురుగా కనిపించే వస్తువులను మించి ఇక ఎక్కడ ఏదీ లేదు. ఇట్లా వారు ఆస్తికులను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రతిపాదనలో సాధనాదుల అనావశ్యకత, దేహాత్మ బుద్ధి పొంచి ఉన్నాయి. జీవుని ఈ పదార్థ జగత్ పరిమితునిగా ప్రతిపాదించబడుతోంది. అందుచేత ఇట్టి ప్రతిపాదనలను త్యజించటమే ఉచితం. ఇట్టి ఆయా కల్పనలన్నీ అనవస్థాన బుద్ధి వలన అనిపిస్తున్నాయి. శ్రీరాముడు: మహర్షి, అప్రత్యక్ష ప్రమాణం కంటే అభావ ప్రమాణం ఉత్తమమని అంటున్నారు కదా. అభావం అనేది ఒకానొక అనుభవ స్థితి కదా. జగత్తును అభావించినప్పుడు ఆత్మానుభూతియే శేషిస్తోంది కదా. ఇక ఆ అభావమును కూడా చీకటి వెలుగులో అగ్ని శీతలంల వలె ఒకానొక ప్రమాణంగా మాత్రమే చెప్పుచున్నారేమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రఘునందన, ప్రత్యక్షం లాగానే అభావం కూడా ఒక ప్రమాణమే. ఎందుకంటే నేను ఇప్పుడు అభావన చేస్తున్నాను అను ప్రక్రియలో అభావన యొక్క భావన ఉండనే ఉన్నది కదా. ఉష్ణం యొక్క అభావమే శీతలం యొక్క అనుమానం అవుతున్నది. కొందరు ప్రత్యక్షమైనదంతా అసత్తు, దీనిని అభావించుటయే సత్తు అని ప్రవచిస్తున్నారు. అయితే అభావించడం కూడా ప్రత్యక్షంలోని ఒక ప్రమాణమే కదా. ప్రమాణం స్వతహాగా సత్యం కాదు. అది సత్య వస్తువును నిరూపించడానికి ఆశ్రయించబడే ఒకానొక సహకారికి ఉపాయం వంటిది, లేక దృష్టాంతం వంటిదని సభికులంతా గ్రహించి ఉండెదరుగాక. ఒకడు శీతలం గురించి చెప్పడానికి గాను ఉష్ణం యొక్క అభావం ప్రమాణంగా తీసుకోవటం వంటిది. విజ్ఞానం యొక్క అభావమే ఈ మాయా జగత్తు యొక్క అంతర్లీన రహస్యం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అగ్నిలో శీతలం, అలాగే విజ్ఞానం లేక ప్రజ్ఞ నుండి జడ వ్యవహారం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశము 14. చిత్ జడ పరిణామ చమత్కారం. చిత్ యొక్క సద్రూప పరిణామం. చిత్ తన యొక్క సద్రూప పరిణామం అనే భావనకు సంబంధించినట్టి ఆశ్రయం చేత
జడమునకు సంబంధించిన అనుభవం ఏర్పడడానికి కారణమవుతోంది. చిత్ యొక్క జడరూప వినాశన పరిణామం. అట్టి జడత్వం యొక్క సుదీర్ఘ భావనచే చిత్ తనను తానే ఏమర్చుచున్నది. చిత్ లేదు, జడమే ఉన్నది అను రూపంలో ఉండే చిత్ యొక్క వినాశక పరిణామంచే ఈ జీవునకు మహాజడత్వం, సుదీర్ఘ దృశ్య తాదాత్మ్యం సంప్రాప్తిస్తున్నాయి. ఫలితంగా ఈ జీవుడు తన యొక్క చిత్ స్వరూపంను పూర్తిగా మర్చిపోయి ఈ జడమే నా ఉనికి అను నిద్రాణ స్థితికి వస్తున్నాడు. జడం యొక్క సద్రూప పరిణామం. దృశ్య విషయ సంబంధమైన ఘనీభూత భావనందు చిక్కుకున్న జీవుడు ఎప్పుడో తన యొక్క చిత్ చైతన్య రూపంలో ఏమర్చినట్లు గుర్తిస్తున్నాడు. తిరిగి ఇంటికి చేరే గృహ యజమానిలాగా తన చిత్ స్వరూపమునకు తిరిగి మరలటమే దుఃఖ శమనోపాయమని గుర్తిస్తున్నాడు. ఇదే జడం యొక్క చిత్ వైపుగా ఏర్పడే సద్రూప పరిణామం. జడం యొక్క వినాశన పరిణామం. జడములకు సంబంధించిన సాధనలను ఉపకరణములుగా తీసుకుని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ సాధకుడు తన జడ స్వభావాన్ని పూర్తిగా త్యజించి క్రమంగా చిత్ చైతన్య స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. ఇది జడం యొక్క వినాశన పరిణామము. చిత్ చైతన్యం యొక్క చిత్ ఏ మరపు జడ భావన పరిణామము. పరిణామం యొక్క పునః చిదానుభవ జడభావ వినాశన పరిణామం. చిత్ అంటే తెలుసుకుంటున్నది, జడం అంటే తెలియబడేది. ఈ విధంగా చిత్ చైతన్యము జడమునకు, జడము చిత్ చైతన్యముకు సద్రూప వినాశ పరిణామ రూపంలో కార్యకారణములు అవుతున్నాయి. అనగా చైతన్యంలోంచి భావన పరిణామంగా జడం వస్తోంది. జడంలోంచి పురశ్చరణ భావన పరిణామం చేత చైతన్యం లభిస్తోంది. శ్రీరాముడు: జడం చైతన్యమునకు కారణమవటం ఏమిటి స్వామి? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, జడ వస్తువులను, విషయాన్ని, తత్సంబంధమైన విధి విధానాలను ఆశ్రయించి ఒకడు చైతన్యానుభవం అనే ఆవలి ఒడ్డుకు చేరుచున్నాడు కదా. ఇదే మనకు ఇక్కడ దృష్టాంతం. ఈ జడ చైతన్యముల పరిణామ విపరిణామములే ఈ సృష్టి యొక్క చమత్కారం. జడ చైతన్యముల భావ అభావ పరిణామములే ఈ వివిధ జీవులలో కనబడే వైవిధ్యం అయి ఉన్నది. ఈ సిద్ధాంతం ఇంకొంచెం సుస్పష్టం పరచడానికి ప్రకృతికి సంబంధించిన 2-3 విశేషములను ఇక్కడ దృష్టాంతంగా తీసుకుంటాను. ఒకటి సూర్య, అగ్ని, చంద్రుల శీతలం దృష్టాంతం. అగ్ని తన ప్రజ్వలనం అనే సద్రూప పరిణామంచే పొగను విడలగ్రక్కుతోంది. ఆ పొగ మేఘ రూపమును పొందుతోంది. ఆ మేఘముల నుండి శీతల రూపం నిర్మించబడుతోంది. ఇది అగ్ని యొక్క సద్రూప పరిణామం. ఆ అగ్ని తాను నశించుచున్నప్పుడు కూడా శీతలత్వంగా పరిణమిస్తూ వాయురూపం పొందుతోంది. ఆ వాయువు మేఘము శీతల రూప చంద్రునకు కారణమవుతోంది. ఇది అగ్ని యొక్క వినాశన పరిణామం. ఇది చిత్ నుండి జడమునకు సంజ్ఞగా గ్రహించు. జడమగు సముద్రంలో తరంగాల రాపిడికి బడబాగ్ని పుడుతోంది. ఆ బడబాగ్ని సప్త సముద్రాలలోని జలం ఆవిరి కావటానికి కారణమవుతోంది. ఆ ఆవిరి మేఘాలుగా అవుచున్నాయి. ఆ మేఘాల నుంచి జలరూప చంద్రుడు నిర్మించబడుచున్నాడు. ఆ చంద్రుని సూర్య తేజస్సు జలరూప చంద్రుని అమావాస్య వచ్చేసరికి పూర్తిగా మరింగి మరల శుక్లపక్షంలో తన నుండి విడలు గ్రక్కుచున్నది. ఇదంతా జడంలోంచి చైతన్య పరిణామమునకు సంజ్ఞగా చెప్పబడుతోంది. చంద్రునితో కూడిన వసంత గ్రీష్మ ఋతువులలో భూమిపై ఉష్ణవాయువులు జనిస్తున్నాయి. ఆ ఉష్ణవాయువులు భూమిపై గల శీతల జలములను పీల్చి మేఘంలాగా పరిణమిస్తున్నాయి. ఆ మేఘములు శరత్, వర్ష ఋతువులలో వర్షించడం చేత మరల భూమి జలంలో నిండిపోతుంది. జడంలోంచి చైతన్యం చేసే రాకపోకలకు ఇది కూడా ఒకానొక దృష్టాంతం. శ్రీరాముడు: మహర్షి, సూర్యుని కిరణాల చేతనే జలం పానం చేయబడుచున్నది కదా. తద్వారా మేఘాలు అవి వర్షించడం జరుగుతోంది. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అప్పుడు కూడా జలం తన యొక్క సద్రూప పరిణామం చేత సూర్యుని కిరణ స్థితి పొందుచున్నది కదా. జలమే ఆవిరి రూపమును పొందుతోంది కనుక జలం అగ్నికి కారణమవుచున్నట్లే కదా. ఉష్ణత్వ కారణంగా వినాశన పరిణామం చేత జలము అగ్ని రూపత్వం పొందుతోంది. అనగా జలము తన యొక్క వినాశకర పరిణామం చేత అగ్నికి కారణమవుతున్నట్లే. జడము తన వినాశన పరిణామం చేత చైతన్యానుభవం ఏర్పడటానికి
జడము తన వినాశన పరిణామం చేత చైతన్యానుభవం ఏర్పడటానికి కారణం అవటమను దానికి ఇది సంజ్ఞగా శాస్త్రములు ఉద్బోధిస్తున్నాయి. అగ్ని యొక్క నాశనం చే అద్దాని సద్రూప పరిణామం శీతలం, శీతలం యొక్క నాశనం చేత అద్దాని సద్రూప పరిణామం అగ్ని. దీన్ని చైతన్యం జడముల సద్రూప అసద్రూపముల పరస్పర పరిణామ చమత్కారంగా అన్వయించి గ్రహించవలసినదిగా సభికులకు నా మనవి. 2. దివారాత్రము దృష్టాంతము. ఓ రాఘవ, మనం ఇప్పుడు చెప్పుకునే దృష్టాంతాలు చిద్రూపానికి అగ్ని, సూర్యుడు, ప్రకాశము, జడానికి జలం, చంద్రుడు, చీకటి సంజ్ఞలుగా ఉదహరించుకుంటున్నామని ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నాను. చైతన్య జడముల పరస్పర కార్యకారణాల వ్యవహారాన్ని వివరించే ఉద్దేశంతో పగలు రాత్రులను ఉదహరించుకుంటున్నాం. అగ్ని తొలుగుటచే శీతలం, శీతలం నశించుటచే అగ్ని పరిణమిస్తున్నట్లే పగలు గడిచిపోయిన తర్వాత రాత్రి వస్తోంది, రాత్రి గడిచిన తర్వాతను తిరిగి తెల్లవారుతోంది, పగలు వచ్చి పడుతోంది. ఒక చిన్న ప్రశ్న, పగలు రాత్రి కానట్టి సమయం అంటే ఏదైనా ఉన్నదా? శ్రీరాముడు: ఉదయ సంధ్యా సమయం, సాయం సంధ్యా సమయం ఉన్నాయి కదా స్వామి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఉన్నాయా? ఎక్కడున్నాయి? 1 చీకటి ప్రకాశము, 2 నీడా వెలుగు, 3 రాత్రి పగలు. ఈ 3 ద్వంద్వములకు మధ్య తద్విలక్షణమైన స్థితి ఏదైతే సంధ్యా సమయం అని పేరుతో చెప్పుకుంటున్నామో అది మహాప్రాజ్ఞులకు కూడా లభ్యపడటం లేదు. అట్లాగే సత్ అసత్ చైతన్యం జడముల మధ్య ఆయా రెండింటికి విలక్షణమైనది ఏది గొప్ప సాధకులకు కూడా అనుభవం అవటం లేదు. అట్టి వెలుగు నీడల మధ్య ఏదైనా సంధి రూపం ఉండి ఉంటే అది కూడా శూన్య రూపమే అవుతుంది. ఎందుకంటే అది అట్టి సంధి రూపం ఆ వెలుగు నీడల రెండింటి రూపం అయి ఉండాలి కదా. అట్లాగే భావ అభావాలు కూడా అభావనలో కూడా అభావనను భావన చేయటం అనే భావన ఉండనే ఉంటుంది కదా. ఏ విధంగా అయితే చీకటి వెలుగులచే ఈ భూమి మీద రాత్రింబవళ్ళు ఏర్పడుచున్నాయో అట్లాగే చిత్ జడములచే వాటి వివిధ పాల కలయికలచే ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణులు స్ఫురిస్తున్నాయి. ఈ జగత్తంతా చిద్రూప జడముల మిశ్రమం మాత్రమే. జడమునందు కనిపించేదంతా చైతన్యం యొక్క ప్రకాశమే. రాత్రి చిమ్మ చీకటితో నల్లగా ఉండవచ్చు గాక, సూర్యుడు ఉదయించిన మరుక్షణం ఆ చీకటి అంతా పటాపంచలవుతోంది. చూచావా, నిర్మలమైన చిత్ సూర్యుడు ఉదయించగానే ఈ సంసార అంధకారం అంతా వినాశనం అందుతోంది. అర్ధరాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అయితే చంద్రుడు జడము, స్వయం ప్రకాశ రహితము కదా. మరి ఎట్లా ప్రకాశిస్తున్నాడు? సూర్యప్రకాశమే ఆ చంద్రులోని వెన్నెల అయి మనకు ప్రాప్తిస్తోంది. అయితే చంద్రప్రకాశం కనబడుతోంది కానీ ఆ చంద్రుని వెలిగించే సూర్యుడు కనబడటం లేదు కదా. జడమగు ఈ దేహమును స్వసత్తయే అసత్త వలె అనగా స్వయం ప్రకాశమగు సూర్యప్రకాశం వలె రాత్రి అందు సూర్యుని ఉనికి ప్రభావములు లేనట్లుగా అనిపిస్తున్నట్లు అసత్త వలె ప్రకాశిస్తోంది. పరిమితమైన జ్ఞానం కలవారికి చంద్రప్రకాశం వెనుక గల సూర్యుని ఉనికి తెలియరానట్లు దేహ తాదాత్మ్య దృష్టి కలవారికి చైతన్యం యొక్క ఉనికి తెలిసి రావటం లేదు. సూర్యుని నుండి బయలుదేరిన సూర్యప్రకాశ రూపమగు అగ్ని చంద్రమండలంలో ప్రవేశిస్తుంది. జడమయమగు ఆ చంద్రమండలంను స్ఫురద్రూపంగా చేస్తోంది. అట్లాగే చిద్రూపం అనే అగ్ని ఈ దేహంలో ప్రతిష్ఠితమవుతోంది. ఆ చిద్రూప అగ్ని జీవిత పర్యంతం అహం భావనను ప్రకాశితంగా చేస్తోంది. చంద్రుడిని చూస్తున్నప్పుడు ఆహా, ఈ చంద్రుడు ఎంత అందంగా ప్రకాశిస్తున్నాడో అని అనుకుంటున్నాం. ఆ చంద్రులోని వెలుగు సూర్యునిదే కదా. అట్టి సూర్యచంద్రుల ప్రభావాలు అభేదాలే అవుతున్నాయి. అభేదాధ్యాసచే సూర్యునిలో ఉత్పన్నమయ్యే ప్రభామండలం చంద్రులోని ప్రభ ఒకటే కదా. అచిత్ చైతన్యమే లేక చిదానందమే విస్మయం పొందినదే. నేను మనుష్యుడను, సంబంధితుడను, దేహస్వరూపుడను ఇత్యాది స్వకీయమైన అనుభవములను ఆశ్రయించి దేహస్థమై ఉంటుంది. అగ్ని కాంతి సర్వే సర్వత్రా ఉండి ఉన్నప్పటికీ అది దీపం ఉన్న చోటే ప్రకాశం విడలగ్రక్కుచున్నట్లు క్రియా ఉపాధి లేకుండా కేవలం చైతన్యం పైకి భాషించదు. దీపము ద్వారా ప్రకాశం ఎరుగబడుచున్నట్లు దేహం ద్వారానే ఆ చైతన్యం ఎరుగబడుచున్నది. అజ్ఞానంచే కప్పబడిన చైతన్యము విషయముల వైపు ఉన్ముఖం అవటం సంసారం అనురూపమైన అనర్థ ప్రాప్తికి కారణం.
విషయరహితమగు చైతన్యానుభవమే శుభం, లాభం, మోక్షం కూడా. ఒక చోట ఒక పెద్ద గోడ ఉన్నది. అయితే దట్టంగా కమ్ముకొని ఉన్న చీకటి చేత ఆ గోడ ఏమాత్రం కనిపించటం లేదు. ఆలోగా తెల్లవారింది. సూర్యుని ఉదయకాంతులు ఆ గోడపై ప్రసరించాయి. ఇప్పుడు ఆ గోడ సుస్పష్టంగా కనిపిస్తోంది కదా. సూర్యకాంతి, గోడ పరస్పరం కలియటం చేత ఆ గోడ యొక్క దర్శనం అవుతోంది. అట్లాగే సూర్యకాంతి, చంద్రుల వలె ఈ దేహంలో చైతన్య రూపుడవు దేహి, జడరూపమగు పంచభూత మిశ్రమం కలిసి ఉంటున్నాయి. దేహి యొక్క సుదీర్ఘము ఘనీభూతము అయిన దేహ స్వరూప భావనచే పరమ జడమగు కేవలి జడ స్థితి సంభవిస్తోంది. అట్లా కాకుండా ఈ ఉపాధితో ఏర్పడే తాదాత్మ్యం యొక్క నివృత్తిచే ఆ దేహికి అత్యంత ఆనందం ఉదయిస్తుంది. అది అగ్ని యొక్క లేక చైతన్యం యొక్క కేవలి స్థితి అవుతుంది. దేహి జడము నుండి రెండు రకాలుగా ఉంటుంది. ఉపాధి భావన యొక్క నివృత్తి జరిగినప్పుడు కేవలి చైతన్య స్థితి, మోక్షం అనేది కలుగుతుంది. అలా కాక కేవలి జడి స్థితి అనేది ఉంటే బంధం, దుఃఖం అనేది కలుగుతుంది. ప్రాణ అపాన వాయువుల సమన్వయం. ఇప్పుడు మనం సంభాషించుకుంటున్న చిత్ జడ సూర్య చంద్ర తత్వాన్ని దేహం నందలి ప్రాణవాయువుల గతికి అన్వయిద్దాం. ప్రాణవాయువు ఉష్ణ ప్రకృతి కలిగి ఉన్నది, అనగా అగ్ని రూపమై ఉన్నది. అపానవాయువు శీతల ప్రకృతి కలిగి ఉన్నది, ఒక ఆకారం, దాని నీడలాగా. ఈ రెండు కూడా తమ తమ మార్గములలో ప్రవర్తిస్తూనే ఒకదానితో మరొకటి ముఖాముఖి అగుచున్నాయి. శీతల స్వభావమైనట్టి అపానవాయువునందు ఉష్ణ స్వభావమైన అగ్నిరూపమగు ప్రాణవాయువు సత్త పొందుచున్నది. వస్తువు అర్థంలో ప్రతిబింబించినట్లుగా అపానవాయువు ప్రాణవాయువునందు సత్త పొందుతోంది. ఈ విధంగా ఆ రెండింటికి అన్యోన్యమైన తాదాత్మ్య స్థితి ఏర్పడుతోంది. ఈ బాహ్య జగత్తులో గోడ మొదలైన జడవస్తువుల ప్రకాశంను జనింపజేస్తున్నది ఎవరు? సూర్యుడే కదా. సూర్యుడే లేకపోతే ఈ భూమిపై ప్రకాశమే ఉండేది కాదు. అట్లాగే చిద్రూపమగు అగ్ని లేక కాంతి ఈ దేహమును ఏర్పడి ఉండి మూలాధారం నుండి కంఠం వరగల చంద్రప్రకాశ శక్తిని ఉత్పన్నం చేస్తుంది. చిద్రూప సూర్యుని నుండి శక్తిని పొందిన ఆ మనోరూపమైన చంద్రశక్తి ఈ దేహంలో వాక్శక్తిగా, దర్శన శక్తిగా, వినికిడి శక్తిగా, స్పర్శ గ్రహణ శక్తిగా ప్రదర్శితమవుతోంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిత్ జడ పరిణామ చమత్కారం అనేది వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.